ఆశలు లోహిత ఒక్కసారి రెప్పలెత్తి చూడుమురా అయ్యా కొడుక. ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇచ్చిన చితిని కూడా పేర్చినరే. భయం ఉన్న వచ్చి నా ఆజ్ఞలే వల్ల కాటి పలుపుతున్నావుగా. చెడుగా చాల్ చాల్ చెడనము తగున చేతికి కథలోని ఏమొచ్చదో కథలు అభ్యసమ్మా. ఇప్పుడు కూడా ఎంతటి పరాభవము జరుగుతున్నది ప్రాణపతి. ఇంటి అవస్థల ఎందు నాకు సహాయపడుటకు నీవు నా ఎండ ఉండరేటివే నాథ. ఎంతటి పరాభవము జరుగుతున్నది. ఈమె పతివి దోరయ్య యువతియో కానీ కాలు పేసు కారణమున కారణాంతరమున చుట్టూ
కష్ట దశలు చెందినట్లున్నవి. అది గాక మొన్నెప్పుడో మొన్నెప్పుడో ఎక్కడో విన్నది వెన్నది స్వరము అయినలో విచారించిన తప్పేమున్నది. మొదటి రాళ్ళు కరుగల్వా పోగుతున్నావు. నీ కొడుక? అవునయ్యా. పాపము నీ కొడుక యదా అన్నద తెలిచే చెప్పరు నీకు చుట్టములేరా. నడిరేయిల్ ఒంటిగా ఎట్లు వచ్చితివి శ్మశాన కోలికి. చిత్రమయ్యను నీ రీతి వచింపుము. ఓ మానిని అయ్యా, చిత్రమయ్యను నీ రీతి వచింపుము. ఏటి ఫలమే ఇతనెవరో మహనీయుని వలె కనపట్టుచున్నాడు. ఇప్పట్టుననే మౌనం వహించిన నా ఈ కార్యము నెరవేరదు కావున మాట్లాడదుగాక. పురుషవరేణ్య పురుషవరేణ్య మీరెవరవో ఎరుగా మసనందులో పలందిరి భూతనాభుడవో దీనద సాకర కుసియందు సిద్ధమూర్తివో పరమదయాభి పరమదయాభి నేనవరి పై కొరగాని అభాగ్య దేవత. మానిని నే సిద్ధుడను కాను భూదేశుడును కాను. ఈ వల్ల కాటిని కావలి కాయువాడను. కాని సాహసము చేసి తోడులోకి కాటికెట్లు వచ్చిదివో తొలుత చెప్పుము. అసలు నీ చరిత్రమేమో ఎరుంగింపుము. వచ్చిన కష్టములను అనుభవింపక తీరవు గదా మానిని. అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. రోలరో కళ్ళంబాడిన దీన చరితమెల్లా ఒక పాడు చేసి ఈ దేహమొక్కని కొత్తౌదలచి బిగ్గంబట్టుడు జీవిత దిక్కుమాలి కడుహేయం పైన దాస్యంబున కడుహేయం పైన దాస్యంబున అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. నాదీన చరితము. అయ్యో పూజ్యుడు,
నేను ఈ కాశీపురమున ఒక బ్రాహ్మణుడి ఇంట దాసినయ్యా. దాసివా? అవును మహాత్మ. అటులైన నీ పేరు? నా పేరు, నన్ను ఈ కాశీపురమునందు అంశనారి అందురయ్యా. అంశనారియా? ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడయ్యా. వీరిని నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెల కుషాదుల అయ్యడ కరుదేరా నాదు దురదృష్టము చే ఏమిటి? ఈ మానిని చూచినప్పటి నుండి నా హృదయమకారణముగా దుఃఖ సంకులంబొకటియే గాక విశేషించి ఈ అలివేలి నోట బతిలో చెడు ఒక్కొక్క మాట ఒక్కమధ్యాయుధమై కగల్చని నాడు యమ మాటకు ఎల్గు తెలంగున దంతమెల్ల చంద్రమ అని నేనలాగుగాను అయినను ఈ కాంత కష్టోదంతం మెల్ల మంద భక్తుండమైన నాకే తగిలిగొచ్చుచున్నది కదా. ఒకవేళ చనిపోయిన వీడు మా లోహిదాసు చిచ్చి నా పాడుకలంటి నాయన లోహిత, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా, నీకు అమంగళము ప్రతిహతముగాక నాయన. వీడెవండైనా నాకేమి, నా విధేను నేను మరొక విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని, అయ్యా నీవు ఎవ్వటివైన నాకేమి, కానీ నా ఆజ్ఞ లేకుండగా ఈ కాటికి శవమేళ తెచ్చి తొలుత చెప్పుము. అయ్యో పూజుడా, శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావలేవునా? ఈ హెచ్చటి కాటి చట్టములు నీవు గుర్తుగా గుర్తురిందుకున్నావే. కాటికి చట్టములా? అవును, కాటికి చట్టములే.
ఎరుగనయ్యా. ఎరుగవా? ఎరుగనే. నిజముగా ఎరుగవా? నిజముగానే ఎరుగనయ్యా. మానిని ఎవ్వరు కాని దహింపవలసిన శవములు తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన కాటి సుంకము చెల్లించిన కాని దహన కార్యక్రమములకు ఉపక్రమింపరు మానిని. నీవు నిజముగా పని తెగవదానిలా ఉన్నావు. ఇప్పుడైన తడవయ్యను మానిని అయ్యా. చదవు నీ కుమారుని కల్లే ఈ అర్ధరాత్రమున ఎక్కడికి పోయింది మహాత్మ? కాసంత దయ చూపించవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది మహానుభావ. అయ్యయ్యో అంత ఎవరైనానేమయ్యా, దీన రక్షణము తప్పు కాదు కదా మహాత్మ? తప్పనప్పుడు చెప్పకము శవమును అయ్యా. విప్రుని ఇంట ఊడిగము చేసిన గాని గ్రాసవాసములు జరగని నిరుపేదరాలనయ్యా. నేను ఏ మూలమును మీకు కాటి సుంకము చెల్లింపగలను మహాత్మ? ఈ బాలుడెవడు? అయ్యయ్యో మహారాజు కుమారుడే గనుక స్పష్టమగు చెల్లదు కదా. ఒకవేళ చనిపోయిన వీడు నిశ్చయముగా మాలోకి అయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక తండ్రి. నిన్న పరమేశ్వరుడు తండ్రి. మానిని అయ్యా. చనిపోయిన వీడు రాజకుమారుడే ఎగునట్లు వలన మాకు తెలియవచ్చుచున్నారు. ఒకవేళ నీవు నిజముగా రాజదేవేరివే అయినచో మాకియవలసిన కాటి సుంకము నీ వద్ద లేకుండా మాని. పూజ్యుడా, నేను చెప్పకున్నాను నేను రాజదేవేరిని అని బాగానే గ్రహించితిరి. నేను రాజదేవేరిని. అది ఒకప్పుడు కాల వైపరీత్యమున ఉత్తమ పదవిని బాసి విప్రుని ఇంట ఊడిగము చేసుకొనుచు గ్రాసవాసమును జరుపుకొనుచున్న నిరుపేదరాలనయ్యా. ఇప్పుడు నేను శరీరం మాత్రం విభవనై ఉన్నాను మహాత్మ. మానిని అయ్యా, నీ వద్ద ఏమీయను లేదా? ఏమీను లేదయ్యా. ఏమీయను? ఏమీను లేదు మహాత్మ. మానిని, అయ్యా, ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము కేవలము శరీరము మాత్రమే కాదు. బాగుగా మరొకసారి ఆలోచించుకున్నాము. ఆలోచించుకొనుటకు ఈ హీన స్థితి యందు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీను లేదా? ఏమీను లేదు మహాత్మ. నీవు నిజముగా పలు తెలవనాలా ఉన్నావు. బాలసూర్య ప్రభాకరితంపై వెలుగొందుచున్నయ్యదా? అవును. మీరు నిక్కువముగా పొరపడుచున్నారు. తెగనముటకు నా వద్ద ఏమీను లేదు మహాత్మ. ఏమనుచుంటివి మానని? నేను పొరపడటమా? అయ్యా, పొరపడటము తలపడటము ఈ వీరదాసులకు తెలియదు మానని. నీవు నిజముగా పలు తెలవనాలా ఉన్నావు.
కాబోను, అది మాంగళ్యము కాబోను, అది మాంగళ్యము కాబోను. దానిలో కేవలకైనా పెదలంది, ఏకై భక్తులను భక్తులను చెల్లదే. అయ్యో దైవమా, అయ్యో దైవమా, రెండవ సువర్చసుడకు వశిష్ఠ మహర్షిలో వచ్చి నా పతికి మన్మధుడికి గోత్రముగా నా మాంగళ్యమకు చెంద. కాదు కాదు, ఇతను చండాలుడు కాదు, నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి. అయ్యో మిమ్ములను ఈ స్థితి ఎందు చూచుటగా స్వామి నేను ప్రాణములతో జీవశ్చవములా జీవించుచున్నది. లేదు స్వామి, మంద భాగ్యరాలను మీ జీవితేశ్వరి చంద్రవతి నాథ.